ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 2 ఏళ్లుగా సీరియల్లా కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. వివిధ రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని హైకోర్టులో అఫిడవిట్ వేశారని, దీని పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. వాళ్ళ అల్లుంది చేసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళ కూతురు చెప్తున్నది, మేం కాదు కదా, మేమేం చెప్పడం లేదు. వాళ్ళ కూతురే కేసీఆర్ అల్లుని ఫోన్ ట్యాప్ చేశాడని కవిత చెప్పింది ఆన్ రికార్డు. అదే కాకుండా తెలంగాణ పోలీసులు హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఇంకా ఎంత రోజులు దర్యాప్తు చేస్తారు? మీరే వేశారు. హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి పోలీసులే లిఖితపూర్వకంగా రాష్ట్ర హైకోర్టులో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన నేరారోపణ ఉన్నటువంటి కేసు. ఇది కేసీఆర్ కేటీఆర్ కాదు, ఎవరు చేసినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది, ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇందులో పారిశ్రామికవేత్తల ఫోన్లు, రాజకీయ పార్టీల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, హైకోర్టు జడ్జిల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, సినిమా ప్రముఖుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు అన్ని ట్యాప్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా హైకోర్టులో దీనికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. చట్టం ఏం తన పని చేసుకోవాలి. అరెస్ట్ చేస్తే చట్టమా ఏందని నేను చెప్పను కదా. అది నేను జడ్జిని కాదు, నేను పోలీసుని కాదు. చట్టం తన పని స్పష్టం.